హాయ్ అండి. వెల్కమ్ టు కేబీ ఆర్ట్ వర్క్స్. నేను మీ భారతిని. ఈరోజు పెండెంట్ మేకింగ్ వీడియో చేస్తున్నా. పెండెంట్ తయారు చేయడానికి అవసరమైన మెటీరియల్ని చూపిస్తున్నాను. క్లిప్ స్టోన్స్, వాటర్ డ్రాప్స్, స్క్వేర్ కుందన్స్, ఐ డ్రాప్ కుందన్స్, లక్ష్మీ రూపులు, అలాగే స్టోన్ చైన్లోని స్టోన్స్ని కూడా యూస్ చేస్తున్నాను. స్టోన్కి హోల్స్ ఉండడం వల్ల మనం చైన్ని ఈజీగా ఎక్కించవచ్చు. ఓహెచ్పి సీట్ మీద B7000 గమ్ యూస్ చేసి ఫస్ట్ ఇలా లక్ష్మీ రూపుల్ని పెట్టుకుంటున్నాను. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు నేను చేసే వీడియోస్ యొక్క నోటిఫికేషన్ అనేది మీరు ముందుగానే చూడవచ్చును. లక్ష్మీ రూపు పైన మళ్ళీ నేను గమ్ అప్లై చేసుకొని క్లిప్ స్టోన్స్ని పెట్టుకుంటున్నాను. తర్వాత లక్ష్మీ రూపు పైన ఐ షేప్ కుందన్స్ని ఈ విధంగా ఫ్లవర్ టైప్లో పెడుతున్నా. తర్వాత సెకండ్ పెండెంట్ తయారు చేయడానికి B7000 గమ్ని ఈ విధంగా అప్లై చేసుకుంటున్నాను. తర్వాత క్లిప్ స్టోన్స్ని ఈ విధంగా పెట్టుకుంటున్నాను. ఐ షేప్ కుందన్స్ని 3 చొప్పున యూస్ చేసి ఈ విధంగా స్మాల్ ఫ్లవర్స్ పెడుతున్నా. తర్వాత పెండెంట్కి గమ్ అప్లై చేసుకొని లేస్ స్టోన్స్ని ఈ విధంగా పెట్టుకుంటున్నాను. తర్వాత స్క్వేర్ కుందన్స్ని ఈ విధంగా అప్లై చేస్తున్నా. వాటి కిందని వాటర్ డ్రాప్ కుందన్స్ని ఈ విధంగా అప్లై చేస్తున్నా. వీటిని నేను నైట్ ప్రిపేర్ చేసుకున్నాను. మార్నింగ్ కల్లా డ్రై అయిపోతాయి. వీటిని బాగా డ్రై అవ్వనివ్వాలి. డ్రై అవ్వకపోతే అవి కుందన్స్ అన్నవి మూవ్ అయ్యి వాటి షేప్ అన్నది పాడవుతుంది. నేను ఇలా థ్రెడ్ కట్టర్ని యూజ్ చేసి ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. ఈ పెండెంట్ని కట్ చేసుకోవడం వల్ల చాలా నీట్గా ఉంటుంది. థ్రెడ్ కట్టర్తో అయితే ఎడ్జెస్ కూడా చాలా నీట్గా వస్తాయి. ఒకవేళ ఓహెచ్పి సీట్ కానీ కనిపిస్తే అగరబత్తితో లైట్గా మల్ట్ చేయండి. అలా చేయడం వల్ల పెండెంట్స్ యొక్క షేపు బాగా వస్తుంది. చివరికి పెండెంట్స్ అనేవి తయారైపోయాయి. ఈ పెండెంట్స్కి మనకి నచ్చిన విధంగా మనకు నచ్చిన కలర్స్ని ఉపయోగించి నచ్చిన డిజైన్లో తయారు చేసుకోవచ్చును. వీటి యొక్క ఇన్విజిబుల్ చైన్ మేకింగ్ ప్రాసెస్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అంతవరకు అందరికీ బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.